గణపతయే శ్వేతార్కగణపతయే శ్వేతార్కమూలనివాసాయ వాసుదేవప్రియాయ దక్షప్రజాపతిరక్షకాయ సూర్యవరదాయ కుమారగురవే సురాసురవందితాయ సర్వభూషణాయ శశాంకశేఖరాయ సర్వమాలాలంకృతదేహాయ ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ త్రాహి త్రాహి దేహి దేహి అవతర అవతర గం గం గణపతే వక్రతుండ గణపతయే సర్వపురుషవశంకర సర్వదుష్టమృగవశంకర వశీకురు వశీకురు సర్వదోషాన్ బంధయ బంధయ సర్వవ్యాధిన్ నికృంతయ నికృంతయ సర్వవిషాని సంహర సంహర సర్వదారిద్ర్యమోచయ మోచ సర్వశత్రున్నుచ్చాటయోచ్చాటయ సర్వసిద్ధిం కురు కురు సర్వకార్యాణి సాధయ సాధయ గాం గీం గౌం గీం గాం గహం ఫట్ స్వాహ. సకల సమూహాలకు అధిపతి అయిన ఓ గణనాథా నీకు నమస్కారం. దేవగణములకు ప్రమదగణములకు నాయకుడవైన నీకు వందనం. లంబోదరుడివి ఏకదంతుడివైన నీకు మా నమస్కారములు. మా పనులలో ఎదురయ్యే విఘ్నాలను తొలగించే విఘ్న వినాశకుడికి పరమశివుని పుత్రుడికి భక్తులు కోరిన వరాలను ప్రసాదించే వరదమూర్తివి అయిన నీకు ఇవే మా ప్రణామములు. శ్వేతార్కం మూల గణపతిని ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే వ్యక్తిగత వృత్తిపరమైన ఆటంకాలను తొలగించి విజయాన్ని చేకూరుస్తుంది. ఆర్థికాభివృద్ధిని, రక్షణను, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో శ్వేతార్కం మూల గణపతి ధ్యానం చేస్తూ ఈ మాల మంత్రాన్ని పఠించడం వలన ఆరోగ్యము, ఐశ్వర్యము లభించును. ఈయన శ్వేతార్క గణపతిని గణపతి విగ్రహం ముందు కానీ, గణపతి పటం ముందు కానీ, శ్వేతార్క గణపతి ముందు కానీ ధ్యానం చేయడం వల్ల సత్ఫలితాలు అందిస్తాయి. కేతు దోషం ఉన్నవాళ్ళు, సూర్యదోషం ఉన్నవాళ్ళు, బుధగ్రహ దోషం ఉన్న వాళ్ళను ఈ శ్వేతార్క మూల గణపతి ధ్యానం చేయడం వల్ల అవి తొలగిపోవు. మీకు ఏదైనా ప్రత్యేక సమస్య ఉన్నచో 41 దినములు మండలం పాటు దీక్షగా పఠించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. Don't forget to like and subscribe.